మరి వస్తున్నవాడు భాస్కర్, 22 సంవత్సరాలు వీడికి, 22 సంవత్సరాలు. బాబు వచ్చి మనకు రెండో భాగాన్ని వివరిస్తాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుని యొక్క మహాజ్ఞానాన్ని నేర్చుకున్నట్టుకు కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ నా వందనం తెలియజేసుకున్నానండి. ఇక ఇంతవరకు గాంధేయవాదమా బైబిల్ వాదమా అన్నటువంటి మన అంశంలో మరి గాంధేయవాదం బైబిల్ ముందు ఎలా తల దించిందో ఇక చూశారు. ఇక ఇప్పుడు కూడా గాంధేయవాదంపై బైబిల్ వాదం ఎలా అధిగమించిందో ఇక చూద్దామండి. ఇక గాంధీ చెప్పినటువంటి రెండవ నీతి సూత్రం ఏమిటంటే చెడు వినకు అన్నాడు. చెడు వినకు అన్నాడు. చెడు వినకు అని చెప్పేసాడే గాని మరి ఏమి వినాలి, మరి ఏమి వినకూడదు అన్నటువంటి విషయాన్ని చెప్పలేకపోయాడండి. ఇక చెవులు అనేటివి వినటానికి ఎంతో ప్రాముఖ్యమైనవి. మరి ఇలాంటి చెవుల గురించి జ్ఞానైన సొలొమోను ఒక చక్కటి మాట రాస్తున్నాడండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనం. బుద్ధిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానుల గద్దింపు వినటం మేలు. చాలండి, ఇక్కడ జ్ఞానైన సొలొమోను రాస్తూ చెవుల గురించి రాశాడండి. బుద్ధిహీనుల పాటలు వినట కంటే జ్ఞానుల గద్దింపు వినటం మేలు. చెవులు ఎలాంటివంటే మనం ఏ సమయంలోనైనావండి, ఏ పనిలోనైనా ఉండనివ్వండి, పండుగల్లో ఉండనివ్వండి, పెళ్లిలో కానివ్వండి, చెవులు మాత్రం ఖాళీగా ఉండవండి. మరి ఏం చేస్తాయంటే పాటలే పాటలు, మాటలే మాటలు. మనం కూర్చున్నా, నిలవబడినా, ఆటోలో ఎక్కినా, బస్సులో ఎక్కినా, చివరికి మన ప్రక్కన కూర్చున్న వాడు కూడా పునకం వచ్చిన వాడులా ఊగిపోతూనే ఉంటాడండి. ఇంతకి వానికి ఎందుకు ఊగుతున్నాడు? వానికి ఏమైనా ఫిట్స్ వచ్చింది అనుకుంటే పొరపాటండి. వానికి ఫిట్స్ రాలేదు. మనం చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే వాని చెవిలో ఖచ్చితంగా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటూ ఉంటాడండి. వాని పునకానికి కారణం ఆ ఇయర్ ఫోన్సే. ఇంకా చెవులు అనేటివి వినటం మాత్రమే కాదు, ఇంకా చెవులు అంటాయి. 2 చెవులు దేవుడు ఇచ్చింది ఎందుకు? ఒక చెవితో విని మరొక చెవితో వదిలేయి అంటాయి. కానీ దేవుడు మాత్రం 2 చెవులు ఇచ్చింది. బుద్ధిహీనుల పాటలు వింటారనో, వ్యర్థమైన మాటలు వింటారనో, ఒక చెవితో విని మరొక చెవితో వదిలేస్తారన్నటువంటి ఉద్దేశంతో దేవుడు 2 చెవులు ఇవ్వలేదండి. దేవుని యొక్క మహాజ్ఞానాన్ని వినుటకు, దేవుని యొక్క మహాజ్ఞానం నేర్చుకున్నటకు 2 చెవులు ఇచ్చాడు. ఇలాంటి చెవుల గురించి అదే సొలొమోను గారు మంచి మాట రాస్తున్నాడండి. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం. ఎడతెరిపి లేకుండా సమస్తములు జరుగుతున్నవి, మనుషులు దాన్ని వివరింపజాలరు. చూచుట చేత కన్ను తృప్తి పొందకున్నది, వినుట చేత చెవికి తృప్తి కలుగుట లేదు. ఇక్కడ చెవుల గురించే రాస్తూ వినుట చేత చెవికి తృప్తి కలగకున్నది. మనము ఎన్ని విన్నా, ఉదయం లేచినప్పటి నుంచి మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు ఎన్ని మాటలు విన్నా, ఎన్ని పాటలు విన్నా, ఎన్ని కథలు విన్నా చెవికి మాత్రం తృప్తి లేదండి. ఇంకా కొందరు అంటారు ఇలా వినే వారి గురించి, అరే నువ్వు అది వినకురా అంటే లేదు నేను ఖచ్చితంగా వినాలి అంటారండి. ఇంకా లోకంలో ఒక నినాదాన్ని ప్రవేశపెట్టారు. ఏమిటంటే సర్వశిక్ష అభియాన్ అనే వాళ్ళు ఒక నినాదాన్ని ప్రవేశపెట్టారు. ఏమిటంటే విందాం, నేర్చుకుందాం. కానీ ఈ నినాదాన్ని ప్రవేశపెట్టారా కానీ అసలు ఏమి వినాలి, ఏమి నేర్చుకోవాలి అన్నటువంటి విషయాన్ని చెప్పలేదండి. మరి ఏమి వినాలి, ఏమి నేర్చుకోవాలన్నటువంటి విషయము బైబిల్ ఎంత చక్కగా వివరించిందో ఒకసారి ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 1వ వచనం. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయం 1వ వచనం. మోషే ఇశ్రాయేలీయులందరినీ పిలిపించి ఇట్లనెను, ఇశ్రాయేలీయులారా, నేను మీ వినికిడిలో నేడు చెప్పుచున్న కట్టడలను, విధులను విని వాటిని నేర్చుకొని వాటిని అనుసరించి నడుచుకునండి. ఇక్కడ దేవుడు చెప్తూ మీరు నా కట్టడాలనే వినాలి, నా విధులనే నేర్చుకోవాలని ఇక్కడ బైబిల్ చెప్తుందండి. మరి ఈరోజు దేవుని యొక్క మాటలు ఎవరు వింటున్నారు? దేవుని యొక్క మాటలు ఎవరు నేర్చుకుంటున్నారు? ఈ రోజు నేర్చుకోవడం లేదండి. దేవుని యొక్క మాటలు వినటానికి అసలు చెవు ఇవ్వడం లేదండి. ఈ రోజు జయశాలి తాతయ్య గారు దేవుని యొక్క మహాజ్ఞానాన్ని టీవీల ద్వారా, నెట్ ద్వారా, సెమినార్ల పేరట, బహిరంగ సభల పేరట దేవుని యొక్క మహాజ్ఞానాన్ని నేర్పిస్తున్నారు. విందాం, నేర్చుకుందాం రండి ప్రజలారా అంటే ఈ రోజు మేము రాము మాకు వేరే పని ఉందని ఈ రోజు సాకులు చెప్తున్నారండి ప్రజలు. అంటే దేవుని యొక్క మాటలు వినడం లేదు, దేవుని యొక్క మాటలు నేర్చుకోవడం లేదు. ఇలా నేర్చుకునే వాడి గురించి ఇలా
వినని వారి గురించి స్టెఫెన్ గారు ఒక బాధపడుచు ఒక మాట అంటున్నాడండి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 51 వచనం. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనల వారులారా, మీ పితరుల వల్లే మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించున్నారు. అంటే మొదటి శతాబ్దంలో ప్రజలతో మాట్లాడుతూ స్టెఫెన్ గారు దేవుడు చెవులనిచ్చింది దేనికి? దేవుని మాటలు వినాలని, దేవుని యొక్క మాటలు నేర్చుకోవాలని. దేవుడు మనకు చెవులిస్తే మీరు దేవుని యొక్క మాటలు వినటం లేదు, దేవుని యొక్క మాటలు నేర్చుకోవడం లేదని స్టెఫెన్ గారు బాధపడుతున్నారండి. మొదటి శతాబ్దంలో తక్కువ ఉన్నారేమో, కానీ నేటి ప్రపంచంలో చాలా ఎక్కువ మంది ఉన్నారని. దేవుని యొక్క మాటలు నేర్చుకోవడం లేదు, దేవుని యొక్క మాటలకు చెవునివ్వడం లేదు. అసలు దేవుని మాటలు వింటే మనకి ఏమి కలుగుతుంది? దేవుని యొక్క మాటలు నేర్చుకుంటే మనకి ఏమి ప్రయోజనం అనుకుంటున్నారా? రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో చక్కటి మాట రాయబడిందండి. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఏ విశ్వాసం అది? క్రీస్తును గురించిన మాట వల్ల విశ్వాసం కలుగుతుంది. లోకంలో ఏ మాటలు విన్నా మనకు ప్రయోజనం లేదు, లోకంలో ఎవరి మాటలు విన్నా మనకు ప్రయోజనం లేదు, కానీ క్రీస్తును గురించిన మాట వింటే మనకు ప్రయోజనం ఉంది అంటున్నాడు. ఆ ప్రయోజనం ఏమిటి? ఆ ప్రయోజనం ఏమిటి అనుకుంటున్నారా? ఆ ప్రయోజనం ఏమన్నా పరలోకానికి తీసుకువెళుతుంది. క్రీస్తును గురించిన మాటనే మన తండ్రి దగ్గరకు తీసుకువెళుతుంది. ఇప్పుడు చెప్పండి, ఏ వాదం గొప్పదంటారు? అసలు గాంధీ వాదం ఇన్ని విషయాలు చెప్పిందా? చెడు వినకు అని చెప్పేసాడు, కానీ అసలు చెడు అంటే ఏమిటి, ఏది వినాలి ఏది వినకూడదు అటువంటి విషయాలు చెప్పలేకపోయాడండి. కానీ బైబిల్ వాదం ఎంత చక్కగా ఏది వినాలో ఏది వినకూడదో ఎంత చక్కగా చెప్పిందండి. ఈనాడు చెవి గల వాణిని చెవిటి వారుగా చేసింది గాంధీ వాదం, అదే చెవి గల వాణిని చేరలేని లోకానికి చేస్తుంది మన బైబిల్ వాదం అండి. ఇప్పుడు చెప్పండి, ఏ వాదం గొప్పదంటారు? బైబిల్ వాదం గొప్పదంటారా, గాంధీ వాదం గొప్పదంటారా? బైబిల్ వాదం గొప్పదని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇక గాంధీ చెప్పినటువంటి 3వ నీతి సూత్రం చివరిగా మనం ఆలోచిస్తే, చెడు మాట్లాడకు అన్నాడు. చెడు మాట్లాడకు అని చెప్పేసి కూర్చున్నాడే కానీ మరి అసలు చెడు అంటే ఏంటి, మరి ఏది మాట్లాడాలి, మరి ఏది మాట్లాడకూడదు అన్నటువంటి విషయాన్ని చెప్పలేదండి. కానీ బైబిల్ మళ్ళీ ఏం చెప్పిందో, ఏ మాటలు మాట్లాడాలి చెప్పిందో, ఏది వినాలని చెప్పిందో ఒక్కసారి మనం ఆలోచించగలిగితే, మాట్లాడాలి అంటే మనకి నాలుక అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ నాలుక గురించి సమాజానికి తెలియక ఈ రోజు చిన్న చిన్న గొడవలు మొదలుకొని పెద్ద పెద్ద మహాయుద్ధాల వరకు కారణం మన నాలుకే అండి. ఈ నాలుక ఎలా అనుకుంటున్నారా? ఎక్కడైనా గొడవ జరిగిన సందర్భంలోకి వెళ్ళి అడగండి, ఆ గొడవ ముందు ఏం జరిగిందో చెప్తారు. ముందు మాటకి పెరిగింది, ఆ తర్వాత ఆ వ్యక్తిని చంపేశారు అంటారండి. అంటే చిన్న చిన్న గొడవలకు మొదలుకొని పెద్ద పెద్ద యుద్ధాలు జరగడానికి కారణం ఈ నాలుగే. ఈ నాలుక ఎంత భయంకరమైనదో ఒకసారి యాకోబు గారు చక్కటి మాట రాస్తున్నాడండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయము, యాకోబు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. నాలుక అగ్నియే, నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలగజేయుచు ప్రకృతి చక్రమునకు చుచ్చు పెట్టుచున్నది. అంటే ఇక్కడ నాలుక గురించి యాకోబు గారు రాస్తూ ప్రకృతి చక్రమునకు చుచ్చు పెట్టుచున్నదని ఖచ్చితంగా చెప్తున్నాడండి. దానికి నిదర్శనం కూడా నేడు ఉన్నటువంటి మన న్యూస్ మీడియా వాళ్ళే. ఎలా అనుకుంటున్నారా? ఈ న్యూస్ మీడియా వాళ్ళు వాళ్ళ నాలుకలతో మాట్లాడి ఎంత మందిని చంపలేదు? అంతెందుకు వైఎస్ రాజశేఖర రెడ్డి మరణ గురించి మాట్లాడి కొన్ని వందల మందిని చంపేశారండి మన న్యూస్ మీడియా వాళ్ళు. ఈ న్యూస్ మీడియా వాళ్ళ గురించి, వారి నాలుకల గురించి ఒక చక్కటి మాట రాయబడింది. కీర్తనల గ్రంథము 140వ అధ్యాయము, 3వ వచనం. పాము నాలుక వలె వారు తమ నాలుకలను వాడి చేయుదురు, వారి పెదవుల క్రింద సర్ప విషయం ఉన్నది. ఇక్కడ పాము నాలుకల వల్ల వారు అనే కాడ న్యూస్ మీడియా వాళ్ళు పెట్టి చదవండి.
న్యూస్ మీడియా వాళ్ళు తమ నాలుకలను వాడి చేదురు అంటే వాళ్ళ నాలుకలకు పదును పెట్టుచున్నారు. ఎందుకు పదును పెట్టుచున్నారు? ఉన్న వాడిని ఉన్నట్టుగానే దోచేయాలని, లేని వాడిని లేనట్టుగానే చంపేయాలని అనుకుంటున్నారు ఈ న్యూస్ మీడియా వాళ్ళే. ఇంకా ఈ న్యూస్ మీడియా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ రోజు మేము బెటర్ సొసైటీని స్థాపిస్తాం అనుకుంటున్నారు, బెటర్ సొసైటీ నిర్మిస్తాం అనుకుంటున్నారు. బెటర్ సొసైటీని స్థాపించమనేది కాదు కదా, నిర్మించమనేది కాదు కదా, ఉన్న సొసైటీని సర్వనాశనం ముక్కలు ముక్కలుగా చేస్తున్నారు న్యూస్ మీడియా వాళ్ళండి. ఇంకా తెలంగాణ వాళ్ళపై ఆంధ్ర వాళ్ళపై తెలంగాణ విడిపోవడానికి వ్యతిరేక భావాలు తెచ్చింది కూడా ఈ న్యూస్ మీడియా వాళ్ళే. ఈ న్యూస్ మీడియా వాళ్ళు ఎంత భయంకరమైన వాళ్ళు, ఎంత క్రూరులో మనకు అర్థమవుతుంది. ఈ రోజు బీజేపీ పార్టీపై కాంగ్రెస్ పార్టీపై ప్రజారాజ్యం పార్టీపై తెలుగుదేశం పార్టీ వీరు గొడవలు తేవడానికి, వీరు కూడా విడిపోవడానికి భావాలు తెచ్చింది కూడా ఈ న్యూస్ మీడియా వాళ్ళండి. ఈ న్యూస్ మీడియా వాళ్ళు ఎంత భయంకరంలో మనకు అర్థమవుతుంది. వీరి గురించి మరొక చక్కటి మాట రాయబడింది. అదే కీర్తన గ్రంథము 57వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 57వ అధ్యాయము 4వ వచనం చివరి మాట. వారి నాలుక వాడిగల కత్తి, చాలండి, వారి నాలుక వాడిగల కత్తి అంటే వారి నాలుకలతో మాట్లాడి ఈరోజు చంపేస్తున్నారు. వాళ్ళ నాలుకలకు పదును పెట్టుచున్నారు. ఈ రోజు అలా మాట్లాడే వారి గురించి అరే ఒకేసారి కత్తితో చంపేరా, మాటికి పలికి మాట్లాడి ఎందుకు చంపేస్తావురా అంటారు. అంటే వీరు మాట్లాడడం వల్ల ఈరోజు ఎంతో మంది చనిపోతున్నారండి. దీని అర్థం కావాలంటే హాస్పిటల్లో డాక్టర్ వచ్చి ఒక పేషెంట్ దగ్గర చనిపోయే వ్యక్తి దగ్గరకు వచ్చి ఏమంటాడు, నాన్న ఇంకా నువ్వు 10 రోజుల్లో నువ్వు బాగా అవుతుంది, నువ్వు మాతో ఉంటావు, ఇంక నువ్వు మాతో కలిసిమెలిసి తిరుగుతావని డాక్టర్ నోట వచ్చి మాట అతన్ని బ్రతికిస్తుందండి. కానీ అదే పరిస్థితుల్లోకి మన న్యూస్ మీడియాలో వస్తే ఎలా ఉంటుందో, వచ్చి మరి ఆ పేషెంట్ దగ్గరకు వచ్చి మూతిలో మైకి పెట్టి, అండి మరి మీకు కుమారులు లేరు, మీకు కుమార్తెలు లేరు, మరి మీకు ఆస్తి చాలా ఉంది, మరి ఆ ఆస్తిని ఎవరు రాసిస్తారు? మరి అనాథ ఆశ్రయానికి రాసిస్తారా, మరి మాకి రాసిస్తారా అని వారిని మాటలతోనే బెడ్ నుంచి లేవకుండా అక్కడే చంపేస్తారండి. అంటే వారు మాటలతోనే ఈ రోజు సమాజాన్ని చంపేస్తున్నారు. ఆ న్యూస్ మీడియా వాళ్ళు ఎంత భయంకరంలో మనకి ఇప్పటికీ అర్థం కావాలి. పిల్లరా ఇప్పుడు చెప్పండి బైబిల్ వాదం గొప్పదంటారా, గాంధీ వాదం గొప్పదంటారా? ఇంకా వీళ్ళు ఏమంటారంటే కాలు జారితే వెనక్కి తీసుకోవచ్చు కానీ నోరు జారితే వెనక్కి తీసుకోలేమండి. ఇంకొక మాట ఏంటంటే నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు. అంటే నోరు నాలుక ఎంత ప్రాముఖ్యమైనదో, నోరు ఎంత బాగా పెట్టుకోవాలో మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అలా వాళ్ళ నాలుకలతో మాట్లాడి ఎవరైనా రక్షించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదంటే మనకి ఇచ్చినటువంటి దేవుడు నాలుకతో మరి ఎలా మాట్లాడాలి, మరి ఎవరి గురించి మాట్లాడాలి అన్నటువంటి విషయాన్ని మనం ఒకసారి ఆలోచించగలిగితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొన్నట్లు దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించను. అంటే మనకి నోరునిచ్చింది దేవుడు ఎందుకండి? మరి దేవుడు మన నోటిలో నాలుకను పెట్టింది దేనికి? దేవుని మహిమపరచాలని, యేసుక్రీస్తు వారి మన నోటితో ఒప్పుకోవాలనేటువంటి ఉద్దేశంతో మనకు దేవుడు నోటినిచ్చాడండి. దేవుడు మనకి నాలుకనిచ్చాడు. అలా దేవుడి నాలుకతో మరి అపోస్తులు ఎలా మాట్లాడారో, వాళ్ళ నోటితో వచ్చే మాటలతో ఎంత మందిని రక్షించారో ఒకసారి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 37వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 37వ వచనం. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలను అడగగా, చాలండి, ఇక్కడ పేతురు కడమ అపోస్తలు దేవుని యొక్క మాటలు వాళ్ళ నోటితో మాట్లాడితే వాళ్ళ బ్రతుకులు మారిపోయాయండి. వాళ్ళ బ్రతుకులు మనసును మార్చుకున్నారు. తర్వాత 3000 మంది రక్షింపబడ్డారు. అంటే దేవుని నమ్ముకున్న, క్రీస్తుని నమ్ముకున్నటువంటి ప్రతి వాడు క్రీస్తు గురించి మాట్లాడితే ఎదుటివాడు రక్షింపబడే వాడిగా మనం మాట్లాడాలి. కానీ ఎదుటి వాడిని చంపే విధంగా మన మాటలు ఉండకూడదండి. మన మాటలు ఎదుటి వాడిని రక్షించే విధంగా ఉండాలి. అందుకోసమే మనకి దేవుడు నాలుకనిచ్చింది. దేవుని మహిమపరచడానికి, దేవుణ్ణి యేసుక్రీస్తు వారి మన నోటితో ఒప్పుకోవడానికి మనకి దేవుడు నోరునిచ్చాడు. కానీ వ్యర్థమైన మాటలు పలుకుతారని, వ్యర్థమైన మాటలు మాట్లాడతారనే ఉద్దేశంతో దేవుడు నోరు ఇవ్వలేదండి. ప్రియరా, అసలు గాంధీవాదం ఏమి చెప్పిందండి? అసలు సమాజం మారాలి అంటే చెడు వినకూడదు, చెడు మాట్లాడకూడదు, చెడు చూడకూడదు అన్నటువంటి మాట చెప్తే సమాజం మారదు. సమాజం మారాలి అంటే చెడు ఏమిటో చెప్పాలి.
ఏది చూడాలో ఏది చూడకూడదో, ఏది వినాలో ఏది వినకూడదో, ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో ప్రతి విషయాన్ని వివరించి చెప్తే తప్ప సమాజం మారదండి. అలా ప్రతి విషయాన్ని వివరించి చెప్పింది బైబిల్ వాదం మాత్రమే వివరించి చెప్పింది, కానీ ప్రతి విషయాన్ని వివరించి చెప్పలేక ఫెయిల్ అయింది గాంధేవాదము. ప్రతి విషయాన్ని వివరించి చెప్పి పాస్ అయింది పాస్ అయింది బైబిల్ వాదం అండి. ఈ దిక్కుమాలిన గాంధేవాదం బైబిల్ వాదం ముందు చిటికలు రేలు గోరు కూడా సంబంధం కాదండి. ఈ బైబిల్ ఎంత గొప్పదో అర్థం చేసుకోండి. ఈ రోజు 3 నీతి సూత్రాలను చెప్పినట్టుకే గాంధీజీని మహాత్మాని గుర్తించారు. కానీ మన ఆత్మలకు స్వతంత్రాన్ని ఇచ్చి మన కోసం ప్రాణాన్ని పెట్టి అసలు చెడు అంటే ఏమిటి, ఏది వినాలి ఏది వినకూడదు, ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదు, ఏది చూడాలి ఏది చూడకూడదు అని ప్రతి విషయాన్ని వివరించి చెప్పినటువంటి యేసుక్రీస్తు వారిని ఏమనాలి? ఆయన మహాత్ములకే మహాత్ముడు. ప్రపంచంలో మహాత్ముడు అన్న పదము వాడాలి అనుకుంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మాత్రమే ఆ పదం వాడాలి. ఇంకా ఆ పదం వాడడానికి ఎవరికి వీలు లేదు. జీసస్ క్రైస్ట్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ మహాత్ముడు ఇన్ ద వరల్డ్. పిల్లరా, ఇంకొక మాట ఒక బాధాకరమైన విషయం చెప్పమంటారా? ఈ రోజు యేసుక్రీస్తు వారిని, ఈ రోజు గాంధీజీని 3 నీతి సూత్రాలు చెప్పినందుకే మహాత్ములను గుర్తించి నోటి మీద ముద్రించి జోబులో పెట్టుకున్నారు. కానీ మన కోసం ప్రాణాలను పెట్టి మన కోసం చనిపోయి తిరిగి లేచి మనకు రక్షణ తెచ్చినటువంటి యేసుక్రీస్తు వారిని హృదయంలో కాదు కదా, కనీసం జోబులో కూడా ఆయనకు చోటు ఇవ్వలేదండి. జోబులో కూడా ఆయనకు చోటు ఇవ్వలేదు, నోటి మీద కూడా చోటు ఇవ్వలేదు. అంటే సమాజం ఎంత దీన పరిస్థితికి దిగజారిందో ఒకసారి ఆలోచించండి. ఈ రోజు గాంధీ వాదమా బైబిల్ వాదమా? ఈ రోజు గాంధీ జయంతి అనే రోజునైనా గాంధీజీని గుర్తు చేసుకుంటున్నారు. కానీ ఏనాడైనా మన క్రైస్తవులం, మన క్రీస్తుని నమ్ముకున్నామని చెప్పుకున్న మనము ఏనాడైనా యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకున్నారా? లేదండి. ఈ రోజు యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకోకపోవడం వల్లే బైబిల్ వాదమా గాంధేవాదమా అనే పాఠాన్ని పెట్టి మళ్ళీ చెప్పడం ఈరోజు మనకి ఎదురైందండి. బైబిల్ యొక్క గొప్పతనాన్ని చెప్పి ఉంటే ఈ పరిస్థితికి దిగజారిపోయేది కాదండి. పిల్లారా, ఇంకొక విషయం ఏమంటారా? ఈ రోజు గాంధీజీ చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకని చెప్పేసాడే. కానీ చెడు అంటే ఏంటి, మరి ఏది వినాలి ఏది వినకూడదు, ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అని ప్రతి విషయాన్ని చెప్పలేకపోయాడండి. అసలుకి చెడు చేసిన ప్రతి వాడు మంచివాడు కాదు, కానీ మంచి పని చేసిన వాడే మంచివాడు. ఎవడైనా తాగుబోతాడు వచ్చి నేను త్రాగుడు మానేశానంటే మంచి పని చేసావురా అంటాము. కానీ వాడు త్రాగుడు మానేస్తే మంచివాడు కాదు. ఎప్పుడైతే ఆ త్రాగే పదార్థాలకి డబ్బులు ఉపయోగిస్తామో ఆ డబ్బులను ఖర్చు పెట్టకుండా దేవుని మహిమార్థమై దేవుని పనికి ఖర్చు పెట్టే దేవుని ఖర్చు పెడితే అది వాడు మంచి పని చేశాడండి. మరి ఈ మంచి పని గురించి గాంధీవాదం చెప్పిందా అండి? చెప్పలేదండి. కానీ మనసు కరిగిపోయేలా బైబిల్ వాదం చెప్పిందండి. ఇప్పుడు చెప్పండి, ఏ వాదం గొప్పదంటారు? బైబిల్ వాదం గొప్పదంటారా గాంధీ వాదం గొప్పదంటారా? బైబిల్ వాదమే గొప్పదని మనకు అర్థమవుతుంది. ఇక మరి బైబిల్ వాదాన్ని పట్టుకొని మరి పరలోకానికి వెళతారు, మరి గాంధీ వాదాన్ని పట్టుకొని నరకానికి జారిపోతారు, బైబిల్ వాదాన్ని పట్టుకొని పరలోకానికి వెళ్ళిపోతారు. నిర్ణయం మీకు వదిలిపెడుతున్న కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా ప్రియమైన పరలోకమైన మా కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములో వందనాలు తండ్రి. ఈ సమయంలో నీ యొక్క మహాజ్ఞాన గ్రంథంలో ప్రభా నీ యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పాం తండ్రి. మరి ప్రపంచంలో ఏ పుస్తకము కూడా నీ యొక్క బైబిల్కి సరి కాదు. నీ యొక్క గ్రంథం ఎంత గొప్పదో మాకు అర్థమవుతుంది తండ్రి. మరి ఈ యొక్క గొప్ప గ్రంథాన్ని మేము చేత పట్టుకొని సమాజానికి ప్రకటించి మేము మా మనసులు మార్చుకొని పరలోకానికి ప్రభా నేను రావాలని కోరుకుంటూ తండ్రి ఈ చిన్ని మాటలు ప్రభా ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. వెరీ గుడ్ భాస్కర్, చాలా బాగా చెప్పావు.